ఫస్ట్ ఒక వైట్ కలర్ సాల్ట్ మీ చేతికి రాగానే మీరు అమోనియం కోసం టెస్ట్ చేయాలి. సమ్టైమ్స్ ఇట్ విల్ గివ్ అమోనియా స్మెల్. సో అయినా కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే. ఒక్కొక్కసారి అమోనియా స్మెల్ వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్లో కూడా ఉంటుంది సిచ్యువేషన్. సో దాని కొరకు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అమోనియా కొరకు టెస్ట్ చేసుకోవాలి. సో అమోనియా కొరకు టెస్ట్ చేసుకోవడం అంటే కొద్దిగా డైరెక్ట్గా సాల్టే తీసుకోండి. నీడ్ నాట్ టు టేక్ ఒరిజినల్ సొల్యూషన్. సో ఫస్ట్ చేస్తున్నాను కాబట్టి దీనికి కొద్దిగా నెస్లెస్ రీజెంట్ యాడ్ చేసి చూడడం. దీనికి 1 నిమిషం పడుతుంది ఈ టెస్ట్కి. సో మన లక్ బాగుంటే ఒక క్యాటయాన్ మనకు అక్కడే తెలిసిపోతుంది, అమోనియం క్యాటయాన్. సో దీంట్లో అమోనియం క్యాటయాన్ ఉంది. వీ నీడ్ నాట్ టు వరీ అబౌట్ క్యాటయాన్. ఇలాంటి కేసెస్లో ఇంకా మన క్యాటయాన్ అనాలిసిస్ అయిపోయినట్టే. దీన్నే మనం కన్ఫర్మేషన్ టెస్ట్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇంకా మిగిలింది యానయాన్స్. సో ఇది మనం నెస్లెస్ రీజెంట్తో చేసాం. దిస్ ఈజ్ అ కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్ అమోనియా. సో ఆ ప్రిసిపిటేట్ కొద్దిసేపు ఉండి తర్వాత మళ్ళీ డిసప్పేర్ అయిపోతుంది. మళ్ళీ కూడా ఒకసారి వేసి చూద్దాం. నెస్లెస్ రీజెంట్. సో ఓకే, సో దిస్ ఈజ్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్ అమోనియా. ఇది మనకు వైట్ కలర్ సాల్ట్ ఇచ్చిన వెంటనే చేయాలి ఫస్ట్ దీంతో. సో అప్పుడు మనకు క్యాటయాన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ లేకపోతే ఇంకా మామూలుగా యాజ్ పర్ ప్రొసీజర్ మనం అనాలిసిస్ కంటిన్యూ చేస్తాం. సో హియర్ అమోనియం క్యాటయాన్ ఈజ్ కన్ఫర్మ్డ్ ఇన్ గివెన్ సింపుల్ సాల్ట్. సో క్యాటయాన్ వచ్చేసింది మనకు. ఇప్పుడు మనం వీ హ్యావ్ టు గో ఫర్ యానయాన్. ఓకే, సో యానయాన్కి యాజ్ యూజువల్గా మనము అన్ని టెస్టులు చేసుకుంటూ వెళ్ళాలి ఒక ఆర్డర్లో. ఎక్కడ మనకు ఐడెంటిఫై అయితే అక్కడ ఆపేసేసి కన్ఫర్మేషన్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కార్బనేట్కి ఐడెంటిఫికేషన్ టెస్ట్ చూద్దాం. ఒకవేళ కార్బనేట్ ఉంటే మనం కార్బనేట్తోనే ఆపేయచ్చు, దానికి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కార్బనేట్ లేదనుకోండి, దెన్ నెక్స్ట్ టెస్ట్కి వెళ్తాం. సో కొద్దిగా సాల్ట్ తీసుకున్నాం. దీనికి డైల్యూట్ HCl. సో యాజ్ పర్ ప్రొసీజర్ ఇక్కడ మనం చేస్తున్నది డైల్యూట్ HCl యాడ్ చేస్తాం. ఎఫర్వెసెన్స్ వస్తే కార్బనేట్, రాకపోతే ఇంకా నెక్స్ట్ టెస్ట్కి వెళ్తాం. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫర్వెసెన్స్ రాలేదు కాబట్టి మనం నెక్స్ట్ టెస్ట్కి వెళ్తాం. ఓకే, సో వాట్ ఈస్ నెక్స్ట్ టెస్ట్? టెస్ట్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. కాన్సన్ట్రేటెడ్ H2SO4తో టెస్ట్ చేసినప్పుడు వైట్ కలర్ ఫ్యూమ్స్ వస్తే ఇట్ ఇండికేట్స్ ప్రజెన్స్ ఆఫ్ క్లోరైడ్ యానయాన్. రెడ్ కలర్ ఫ్యూమ్స్ వస్తే ఇట్ ఇండికేట్స్ ప్రజెన్స్ ఆఫ్ బ్రోమైడ్ యానయాన్. ఓకే, ఇప్పుడు అవి రెండు రాలేదు, దెన్ వీ హ్యావ్ టు గో టు ఐడెంటిఫై అనదర్ యానయాన్. సో ఇప్పుడు సాల్ట్ అయితే కొద్దిగానే తీసుకోవాలి, అందుకే నేను చిన్న స్పాచులా తీసుకున్నా. సో దీనికి మనం ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ H2SO4 యాడ్ చేస్తే ఇఫ్ యూ గెట్ కలర్లెస్ ఫ్యూమ్స్ ఇట్ ఈస్ క్లోరైడ్, దేర్ మే బీ క్లోరైడ్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ రెడ్ కలర్ ఫ్యూమ్స్ దేర్ మే బీ బ్రోమైడ్. ఓకే, సీ హియర్. సో I am adding concentrated H2SO4 to salt. You have to do it consciousness. So see here, at first red color appears at the bottom of the test tube and then the fumes will be appear. Okay, the red color fumes. So this is identification test for bromide. సో ఇప్పుడు మనం ఇంకా ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్ కూడా మనకు అయిపోయింది. నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ బ్రోమైడ్. బ్రోమైడ్ అయాన్ ఉంది అని మనం కన్ఫర్మ్ చేయాలి. ఓకే, ఆ కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటి అనేది చూద్దాం. డ్యూరింగ్ కన్ఫర్మేషన్ ఆఫ్ bromide ion. Let us see what is the test. Okay. So here
we have to take whether it is salt or salt solution. Usually salt solution will give better result, clear result. So now I am taking a small amount of salt. So now I am preparing salt solution. Okay, this much of salt solution is need not required, so I am pouring some extent. Okay, and then this much is enough for confirmation. Now I have salt solution. So this salt solution is to be added with concentrated, dilute nitric acid. Okay. సో టెస్ట్ ఏంటంటే ఈ సాల్ట్ సొల్యూషన్కి డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ యాడ్ చేస్తే ఎసిడిఫై అవుతుంది. దీనికి AgNO3 సొల్యూషన్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకు పేల్ ఎల్లో కలర్ ప్రిసిపిటేట్ కనుక వచ్చినట్లయితే బ్రోమైడ్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, see here. Now I am adding concentrated, dilute nitric acid. Just 1 or 2 drops are enough. Okay. So after adding dilute nitric acid, we have to add AgNO3 solution. So just now I have prepared it. ఈ AgNO3 సొల్యూషన్ని మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు పేల్ ఎల్లో ప్రిసిపిటేట్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ అ పేల్ ఎల్లో, ఇట్స్ నాట్ వైట్ ప్రిసిపిటేట్, it is pale yellow precipitate. Okay, so then we can confirm by seeing this as bromide. If we need further confirmation regarding bromide, a few drops of ammonium hydroxide is to be added to this. So when a few drops of ammonium hydroxide is added, it dissolves slowly in ammonium hydroxide. Then that is to be considered as further confirmation of. So slowly it will dissolve. All of a sudden it does not dissolve. So this confirms bromide ion present in the given salt. Okay. So at first we have confirmed ammonia as cation by using Nessler's reagent, and now we have confirmed presence of bromide ion by means of AgNO3 solution. Okay, followed by testing the solubility in ammonium hydroxide. So the report is the cation present in the given salt is ammonium, anion present in the given salt is bromide. Okay.